హాయ్. హే హాయ్. ఏం లేదు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్లేదు చెప్పు. కొంచెం పర్సనల్. ఓకే. చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అని చెప్తాను అనుకున్నావా? మీ మిడిల్ క్లాసులు బాగా ప్లాన్ చేస్తారే మాలాంటి బలిష్ణులను పడిద్దామని. ఒక్క స్టెప్లోనే బాగా పడిపోదామనా? అదే కదా నువ్వు ప్లాన్ చేసింది. నీలాంటి వాళ్ళు నేను చాలామందిని చూసా. లైట్ తీసుకో. అదంతా కాదు, నాకు ఒక చిన్న డౌట్. ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? మా డాడ్ ఫారెన్ నుండి తీసుకొచ్చాడు. ప్యాంట్? మా మామ్ కొనిపించింది. షూస్? అది మా ఇంట్లో వాళ్ళే కొనిచ్చారు. సో వాట్? అరే లఫుత్ సాలేగా, మీ అమ్మ బావలు పెట్టే పైసలతో బట్కేటోడివి నువ్వు. నేను కొనుక్కునే 100 రూపాయల షర్ట్ అయినా నా పైసలతోటి. అయినా నువ్వు నన్ను రిజెక్ట్ చేసుడు ఏందిరా? ఇవన్నీ పక్కన పెడితే మిడిల్ క్లాస్, లో క్లాస్, హై క్లాస్ ఏంది? మనం అందరం మనుషులమే కదా. నీకు ఆకలేస్తే నువ్వేం పోయి గోల్డ్ తినవు, నాకు ఆకలేస్తే నేనేం పోయి రాళ్ళు తినను. అర్థమవుతుందా? అయినా ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేసి అందులో నిజాయితీ ఉంటుంది, ముందు అది తెలుసుకో. అయినా నీకు ఇవన్నీ చెప్పిన అర్థం కాదులే. ఇంటికెళ్ళి బజ్జోయా? నాకెందుకో నేను చూస్తే చాలా జాలనిపిస్తుంది. అంటే మీ ఓడు మా గల్లీలో చాలా మంది పోరీలను గెలికిండు. కొంచెం చూసుకొని. యూ చీటర్. దొరికిపోతుంది. అక్క ఎవరు ఏమైనా పట్టుకోమా? బైరీలు పడతాయి, మూసుకొని చూడు. యా వావ్. రే అనిల్గా, ఎట్లుందిరా ఇది? సెట్ ఉంది. సెట్లే? సెట్ అన్నా ఎవరు లేడేంది, కనిపిస్తలేడేంది? అందుకే చెప్పిన పట్టుకోదామని. 1 సెకండ్. అన్నా ఇది ఎంతనే? 250. 250? అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్న? 50కి రాదు. 50కి రాదమ్మా, 170 లాస్ట్. అన్న ఇది నేను 30కే కొన్నా అన్న. 250 ఏందన్నా? లాస్ట్ 170 వస్తుందమ్మా. అన్న ఎందుకన్నా అట్లా చేస్తున్నారు? ప్రతిసారి మీ దగ్గరనే కదా కొనేది మేము. అంతేనా, మర్చిపోతారా? మీరు డైలీ వచ్చినా నాకు కోరికేది ఉండదు, నాకు బొక్క తప్ప. అబ్బా అన్నా దీనికి నిజంగానే బొక్కుంది. బొక్క? అయినా ఇది ఫస్ట్ కాపీ అమ్మా. ఫస్ట్ కాపీ ఇట్లానే వస్తుంది. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. ఏం చేద్దాం? తీసుకుందాం. ఏం చేద్దాం? అర్జెంట్ ఉంది. సర్లే, రేపు నేను బయటికి పోయేది ఉంది కాబట్టి తీసుకుంటున్నా. నువ్వు బయటికి వెళ్ళు, బజార్కి వెళ్ళు, నాకు బేరం కావాలమ్మా ముందు. ఇగో. థ్యాంక్ యూ.